అందరికీ నమస్కారం. నా పేరు సుష్మారెడ్డి. నేను రెయిన్బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సీతాదేవి పాత్ర ప్రసంగం చేయడానికి మీ ముందుకు వచ్చాను. శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవిని లంకా నగరానికి రాజు అయిన రావణుడు అపహరించి తన అశోకవనంలో బంధించి తనను పతిగా స్వీకరించినచో ఎన్నో వైభవాలు అనుభవించదవనియు మరియు 5,000 మంది దాసీలు నీకు పరిచర్యలు చేసేదరని పలికెను. పరమ పతివ్రతి అయిన సీతాదేవి రావణుడి పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచు ఇట్లు పలికెను: నా పతి అయిన శ్రీరాముడు పరాక్రమమున మహేంద్ర తుల్యుడు, మహాసముద్రం వలె గంభీరుడు, సర్వశుభలక్షణ సంపన్నుడు, మహావటవృక్షం వలె అందరికీ నీడనిచ్చి ఆదుకొనడివాడు, పురుషోత్తముడు, మహారాజకుమారుడు, మహానుభావుడు, గొప్ప పేరు ప్రతిష్టల కాలవాడు. అటువంటి మహాత్ముని ధర్మపత్నిని నేను సర్వకాల సర్వావస్థలయందు ఆయనని అనుసరించి ఉండటమే నా వ్రతము. నేను ఆడసింహమును, ఎవ్వరికి అందను. నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు. సూర్యకాంతిని పట్టుకొనలేనట్లు నన్ను నువ్వు తాకజాలవు. వనమునందున అమృతమునకును బియ్యం కడుగు నీటికి గల అంతరమే శ్రీరామునికి నీకు మధ్య కలదు. లోహములో బంగారమునకును సీసమునకును మంచి గంధమునకును బురదకును గల అంతరమే శ్రీరామునికి నీకు మధ్య కలదు. గుర్తుంచుకో రావణ, నేను ఎన్నటికీ నీ వశము కాజాలను. నీవు పరస్త్రీని అపహరించి సరిదిద్దుకొనలేనటువంటి తప్పిదము చేశావు. నీ వినాశనం తథ్యం తథ్యం తథ్యం. ధన్యవాదాలు.